ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రి వైద్యుల కొరతతో అక్కరకు రాకుండా పోతోంది. వసతి సదుపాయాలున్న డాక్టర్లు లేకపోవడంతో రెప్పపాటు కాలంలో ప్రమాద బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన ఆధునిక ట్రామా కేర్ భవనంలో పరికరాలు, వైద్యుల్ని ఏర్పాటు చేయకపోవడంతో గత ప్రభుత్వాల వైఫల్యాలను వెక్కిరిస్తూ ఆ భవనం దిష్టిబొమ్మలా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు ఏ చిన్న అనారోగ్యంతో వెళ్లినా అక్కడి సిబ్బంది బెంగళూరు, అనంతపురం ఆసుపత్రులకు తీసుకువెళ్లాలని చెప్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదలకు ఓ ధైర్యం, ప్రాణాలు కాపాడే వైద్యులంటే నడిచే దేవుళ్లు. అయితే సత్యసాయి జిల్లాలోని పెనుకొండ ఆసుపత్రి మాత్రం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినా ఆ మేరకు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించలేదు. పెనుకొండ ఆసుపత్రికి అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల సంఖ్య దృష్ట్యా 2008-09లో అక్కడి ఆసుపత్రికి ట్రామాకేర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 11 ఏళ్ల క్రితం ట్రామాకేర్ భవనం పూర్తయింది. 8 ఏళ్ల క్రితం ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే సకల సౌకర్యాల అంబులెన్స్ను ఆసుపత్రికి కేటాయించారు. ట్రామాకేర్ భవనం నిరుపయోగంగా ఉండటంతో 2 ఏళ్లుగా డ్రగ్ స్టోర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ కార్యాలయం, గ్రామాల నుంచి వచ్చే ఆశా వర్కర్లు సేద తీరడానికి భవనాన్ని వినియోగిస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినా వైద్యులు లేక వెనుదిరుగుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఏం యాక్సిడెంట్ జరిగినా రెఫర్ టు పుట్టపర్తి, హిందూపూర్, బెంగళూరు. ఎస్పెషలీ సిజరింగ్ చేస్తారు కదా, ఆ డాక్టర్స్ కూడా లేరు. మరొక విషయం అంటే ట్రామా కేర్ బిల్డింగ్స్ కట్టినారు కానీ అది ఓపెన్ అయితే చేయలేదు. రెండవది అయితే నైట్ టైంలో డాక్టర్లే ఉండరు, ఎంబీబీఎస్. చాలాసార్లు నేను అర్జీ ఇచ్చాను మా సంస్థ తరపు నుంచి. ఏం లేవు ఇక్కడ ఏం లేవు సౌకర్యాలు, డాక్టర్స్ లేవు, దానికి ఎక్స్పెరిమెంట్ రిక్రూట్మెంట్ ఇదే లేదు. 50 కాదు కానీ 30 కూడా ఉండరు. అసలు నైట్ టైంలో కూడా అడ్మిట్ అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి మురుగుదొడ్లు, లైట్లు కూడా ఉండవు సామాన్యంగా. కనీసం క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, లైట్లు కూడా ఏరు, అది వాస్తవము. మాకేమంటే నైట్ టైంలో ఎంబీబీఎస్ కావాలండి. తర్వాత సిజరింగ్ కూడా చేసే వాళ్ళు కూడా ఉండాలి, పర్ఫెక్ట్ డాక్టర్స్ ఉండాలి. ఆసుపత్రికి వచ్చినా సార్ సరిగ్గా చూసేలేదు సార్, డైలీ వచ్చేది పోయేది సార్. ఏం సార్ అంటే ఏం కుప్పలకి ఇస్తారు, ఏం మాకల నొప్పి, ఒక నాడు ఏమన్నా తప్పితే ఇవి ఇస్తారు, ఏమి పనికిరావు. తిని వస్తాడా మాత ఇస్తారు, ఏమి బాగలేదు. ఏం చేస్తావు ఇవి? అర్ధరాత్రి పెనుకొండ ఆసుపత్రికి వచ్చిన గర్భిణులు ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. గర్భిణులకు ఎలాంటి వైద్యం అందించకుండా బెంగళూరు, అనంతపురం ఆసుపత్రులకు తీసుకెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెనుకొండ ఆసుపత్రిలో అసౌకర్యాలు, కుంటుపడిన వైద్య సేవలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పెనుకొండ ఆసుపత్రిని సందర్శించి ట్రామాకేర్ వైద్య సేవలతో పాటు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ సర్వీసెస్ ఏం లేవు సార్. ఇక్కడ ఏదో చిన్న చిన్న వైద్యానికి మాత్రం ఇక్కడ హాస్పిటల్ ఉంది తప్ప వేరే దానికి ఏం లేదు. ట్రామాకేర్ అనేసి కేర్ సెంటర్ అని ఇక్కడ ఓపెన్ అయింది సార్. ఇక్కడ డబ్బులు కానీ శాంక్షన్ అయ్యి బిల్డింగ్ భారీ ఎత్తున కట్టారు, కానీ నిరుపయోగంగా ఉంది, ఏమీ ప్రయోజనం లేదు. ఇక్కడ పెనుకొండ ప్రాంతానికి హైవే టచ్ ఉండడం వల్ల విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆ యాక్సిడెంట్లు గురైనటువంటి పేషెంట్లకి ఇక్కడ తీసుకొస్తే సరైన ట్రీట్మెంట్ లేదు. అంటే కావలసినటువంటి ఎక్విప్మెంట్ లేరు, ఇక్కడ సిబ్బంది లేదు. కాబట్టి గత ప్రభుత్వం అంతా నిర్లక్ష్యం చేసినారు. కానీ ఇప్పుడు మన ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ ప్రాణం వస్తుందని మేము అనుకుంటున్నాము. యాక్చువల్గా హాస్పిటల్కి వచ్చిన తర్వాత పూర్తి ట్రీట్మెంట్ ఏం చేస్తాం, తూతూ మంత్రంగా చేస్తున్నారు. హిందూపూర్ కానీ, బెంగళూరు కానీ, అనంతపురం రావడం జరుగుతుంది. కానీ పూర్తిగా ఇక్కడ 4-5 మాత్రం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పూర్తిగా ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో పూర్తిగా వైద్యం అందించాలని కోరుతున్నాం సార్. డాక్టర్ లేదు సార్, ఇక్కడ సరిగ్గా సిజరింగ్ చేసే ఇదే లేదు. దీంట్లో బయటికి రాసిస్తున్నారు ప్రతి ఒక్కటి. ఆ డాక్టర్లు ఉంటాయి కదా అంతా చేసేకి, ట్రీట్మెంట్ సరిగ్గా జరగడం లేదు. ఇప్పుడు ఎవరైనా గర్భవతులు వస్తే ఒక బెడ్ మీద కూడా ఎవరైనా చూసినారా? మీరు చూసినారు కదా, ఎవరు లేరు. అంతా బయటికి ప్రైవేట్ హాస్పిటల్కి అంతా వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఇది కానీ లేదు, ఇక్కడ ఉందనేది కూడా గుర్తులేదు జనాలకు. ఎలాంటే చూసే సౌకర్యం లేదు కాబట్టి అంతా బయటకు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆసుపత్రిలో వైద్యులను నియమించి వైద్యం అందేలా చర్యలు చేపడతారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.